హలో ఫుడీస్, ఈ వీడియోలో ఎంతో రుచికరమైన బాదం ఫ్రూట్ మిక్స్ను ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము. బాదం ఫ్రూట్ మిక్స్కి కావలసిన పదార్థాలు: 1/2 లీటర్ పాలు, 4 టేబుల్ స్పూన్ల పంచదార, కొన్ని ద్రాక్ష పండ్లు, 2 జామ పళ్ళు, 2 యాపిల్, 2 బనానా, 1 దానిమ్మ పండు, కొన్ని డ్రై ఫ్రూట్స్. అలాగే ఈ బాదం మిల్క్ తయారు చేసుకోవడానికి కస్టర్డ్ పౌడర్ కావాలి. ఇందులో నేను వెనిలా ఫ్లేవర్ యూజ్ చేశాను. ఇది మనకు సూపర్ మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది. తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని అందులో మనం తీసుకున్న 1/2 లీటర్ పాలను బాయిల్ చేసుకోవాలి. తర్వాత ఒక చిన్న కప్పులో పాలు తీసుకొని 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ను వేసి బాగా ఉండలు లేకుండా కలుపుకొని పెట్టుకోవాలి. పాలను బాగా మరిగించుకోవాలి. పాలు మరుగుతున్న సమయంలో మనం తీసుకున్న ఫ్రూట్స్ని చిన్న చిన్న ముక్కలుగా కోసి పెట్టుకోవాలి. పాలు మరిగి చిక్కగా అయ్యాక కస్టర్డ్ పౌడర్ మిశ్రమాన్ని కలుపుకొని పాలల్లో పోయాలి. ఇలా పోసిన తర్వాత పాలని ఒక 4-5 నిమిషాల పాటు కదుపుతూ మరిగించాలి. ఇలా మరిగించడం వల్ల పాలు చిక్కగా అవుతాయి. పాలు మరిగే సమయంలోనే పంచదారను వేసుకోవాలి. ఈ విధంగా పాలు బాగా మరిగి చిక్కబడతాయి. ఇలా చిక్కబడ్డాక మనం కట్ చేసుకున్న అన్ని ఫ్రూట్స్ని ఇందులో వేసుకోవాలి. చివరగా డ్రై ఫ్రూట్స్ని వేసుకుంటే మన టేస్టీ డెలీషియస్ బాదం ఫ్రూట్ మిక్స్ రెడీ. ఇది ఎంతో రుచికరంగా ఉంటుంది. పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు. సమ్మర్లో తినే ఐస్ క్రీమ్లు వివిధ రకాల కెమికల్స్తో తయారు చేస్తున్నారు, కల్తీ అవుతుంది. మనం ఇంట్లోనే ఈ విధంగా ఫ్రూట్ సలాడ్ చేసి పెడితే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు.